రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. అందరూ మ్యూట్కి వెళ్ళండి. మ్యూట్లోకి వెళ్ళిపోండి. అలాగే మీరు ఎవరు రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి, మేము చేస్తాం. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ మీ సెట్టింగ్స్ కానీ అవేమీ చేయకండి ప్లీజ్, మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓపెన్ చేసి మ్యూట్లో ఉండండి ఎవరు. రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఫైన్. నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, బీ రెడీ. 1 minute. అలాగే వన్ మోర్ థింగ్, గ్రూప్లో ఎవరో కాంపిటీటర్ ఎవరో ఒకటి యాడ్ అయ్యారు, బీ కేర్ఫుల్. కొంతమంది రూమర్స్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ కూడా ఉంటారు. మా ఇన్స్టిట్యూట్కి రండి, ఇక్కడ బాగా చెప్పరు, వేరే చోటుకి రండి, మీకు మంచి బాగా ట్రైనింగ్ చెప్తారని చెప్పేసి కూడా మీకు ఏమన్నా ఇలా మెసేజ్ చేయడమో కాంటాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఇంకా ఆన్లైన్లో ఇదంతా కామన్ అయిపోయింది. కాబట్టి రూమర్స్ ఏవి స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు, బీ కేర్ఫుల్. ఓకే, 1 person యాడ్ అయ్యారు, నాకు అర్థమైపోయింది. అంటే రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు, కాంపిటీటర్స్ ఉంటారు కదా ఎవరో ఒకరు మనకి, వాళ్ళు నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. డోంట్ బిలీవ్. ఓకే, ఒకసారి లాస్ట్ బ్యాచ్ ఇలాగే ఒక 4 members తీసుకెళ్లారు. పేమెంట్ చేసిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ అంట వాళ్ళది. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, 1 minute. సో ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. నేను కొంచెం డెప్త్గానే చెప్తున్నాను, డెప్త్గానే వెళ్తున్నాను. ఎందువల్ల అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అంటే బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఎస్ఐపి కోర్స్ నేర్చుకున్నా కూడా యూజ్లెస్ అనమాట. కాబట్టి బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ప్రాపర్గా డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. వీడియో 2 times వాచ్ చేయండి, అంటే ఒకసారి చూస్తే అర్థమవుతుంది. బట్ మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే సెకండ్ టైం కూడా వాచ్ చేయండి. మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఎవరు కూడా సెకండ్ టైం అంటే వినాల్సిన అవసరం ఉండదు, మ్యాక్సిమం చేసేస్తారు. బట్ సమ్ పీపుల్ వాళ్ళకి అర్థం అవ్వకపోతే కనుక మీరు సెకండ్ టైం కూడా వాచ్ చేయండి. ఓకే, నేను మీకు ఒకటి 1 minute. ఆ ఇమేజ్ రిమూవ్ చేసేయండి, దానిపైన ప్లస్ క్లిక్ చేసి డెలీట్ చేసేయండి, తర్వాత యాడ్ చేద్దాం. చాట్ బాక్స్లో మీకు కొంత డేటా ఫార్వర్డ్ చేసాను, ఓపెన్ చేయండి. సో కొంచెం డెడికేట్గా ఉండండి. ఇది more than 1.5 hours or 2 hours టైం తీసుకోవచ్చు ఈరోజు క్లాస్ అనేది. బీ పేషెన్సీ. ఓకే, చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ద బేస్మెంట్ అనమాట. ఒక బిల్డింగ్కి బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ 20 days or 30 days చెప్పే క్లాసెస్ అనేవి అంత ఇంపార్టెంట్. ఆ బేస్మెంట్ అనేది ప్రాపర్గా విన్నారనుకోండి, ఒక 30 classes వరకు, అట్లీస్ట్ 30 hours, మీరు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. ఓకేనా? సో గ్లోబల్ పారామీటర్స్ అంటారు. ఇక్కడ మీకు కనిపించే అన్ని కూడా ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. వాట్ ఆర్ ద గ్లోబల్ పారామీటర్స్ ఇన్ ఎస్ఏపి? నేను మీతో టైప్ చేయించిన ఒక పాయింట్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా, దట్ ఈస్ ద ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి యాక్చువల్గా? వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న 10 points కూడా గ్లోబల్ పారామీటర్స్ అని చెప్పచ్చు. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ అన్నమాట, పిల్లర్స్ లాంటివి. ఇవి లేకుండా ఏమీ చేయలేవు. ఒక కంపెనీ కూడా ఎంత ఇంపార్టెంటో అలాగే ఇక్కడ ఏమైతే మనం 10 points ఉన్నావో ఇవన్నీ కూడా ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ అంటారు. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. ఎస్ఏపికి ఏంటి? పిల్లర్స్ లాంటిది అనమాట. పిల్లర్స్ లాంటిది. క్లాస్ మినిమం 1.5 hours, more than 1.5 hours, 1 hour 45 minutes ఉండొచ్చు అండి క్లాస్ ఈరోజు. పేషెన్సీగా ఉండండి. ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే మేజర్ ఉండాల్సింది పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, అదర్వైజ్ సక్సెస్ అవ్వరండి. ముందే చెప్తున్నాను, పేషెన్స్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఓకే, గ్లోబల్ పారామీటర్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, టోలరెన్స్ గ్రూప్, ఎక్స్చేంజ్ రేట్, కరెన్సీ సెట్టింగ్స్, కంపెనీ కోడ్, గ్లోబల్ పారామీటర్స్, ఇవన్నీ కూడా వీటిలన్నింటినీ ఏమంటారంటే గ్లోబల్ పారామీటర్స్ అంటారు. డాక్యుమెంట్ టైప్స్, నంబర్ రేంజెస్,
ఇవన్నీ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ అంటారు. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఎస్ఏపి ఒక పిల్లర్స్ లాంటివన్నీ ఇవన్నీ కూడా. సో ఈ గ్లోబల్ పారామీటర్స్ సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను కదా, ఓపెన్ చేయండి. స్క్రీన్ కనిపించకుండా రీజాయిన్ అవ్వండి. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేసి మనం షీట్ లో పేస్ట్ చేశారు చూడండి. సో ఇక్కడ ఏమైతే కనిపిస్తున్నావో ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. గ్లోబల్ సెట్టింగ్స్ అంటారు, లేదంటే గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అంటే ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ పారామీటర్స్. సో 1 by 1 చేద్దాం కాన్ఫిగరేషన్స్ అనేవి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే అసలు ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ట్రాన్సాక్షన్ కోడ్ OB29. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB29. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటుందంటే, మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి కంట్రీకి కూడా. యాజ్ పర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుండి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది అనమాట మన ఇండియాలో. అలాగే కొన్ని కంట్రీస్ లో జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది అనమాట. సో అది మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది చేస్తున్నాం. మనం ఇండియన్ కంపెనీని తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? OB29. మీరు ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎస్ఏపి లాగిన్ చేయండి. మీకు పాత్ కన్ఫ్యూజ్ అనుకుంటే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు పాత్ కూడా వెళ్ళొచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మనం OB29కి వెళ్ళాలి ట్రాన్సాక్షన్ కోడ్, బట్ పాత్ ద్వారా వెళ్దాం. OB29 అంటే మీకు తెలుసు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. లేదు పాత్ ద్వారా వెళ్దామంటే SPRO IMG. SPRO ఆల్సో వన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ కోడ్, వన్ ఆఫ్ ది టీ కోడ్ అండి. SPRO కూడా ఒక టీ కోడే. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. సో నావిగేషన్ పాత్ లోకి వచ్చాము. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద ఉంది చూడండి, అది కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అదే దాని కింద ఉంది, దాని కింద కనిపిస్తుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ లోకి వెళ్ళారా? అలా కాదు, మీరు రాంగ్ వెళ్ళారు. వెయిట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళారు కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్ లేదా ఓ పని చేయండి, కొంచెం డౌన్ కి రండి. వేరే చోట ఉంటుంది అనుకుంటే, ఇక్కడ కాదు, ఇంకా ఇంకోటి ఉంటుంది మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది. ఇక్కడ రండి, ఇది తీసుకోవాలి. ఐఎమ్ సారీ, ఈ సెకండ్ వన్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ పీరియడ్. వెయిట్ లెడ్జర్స్ లోకి వెళ్ళారా? ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ట్రాన్సాక్షన్ కూడా ఏముంది? వెయిట్ నేను చెప్పేదాకా వెళ్ళకండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ట్రాన్సాక్షన్ కూడా ఎలా చూస్తారు? వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ IMG. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టీ కోడ్ ఏం చేస్తారు? గో త్రూ IMG యాక్టివిటీ డాక్యుమెంట్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఆ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది. ఎక్కడ ఉంది? కిందికి రండి, అదిగో ఇంకా కిందికి రండి. ఇది OB29 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. యాజ్ వెల్ యాజ్ ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము? IMG డాక్యుమెంట్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ చూడండి.
డాక్యుమెంట్ ఎక్కడుంది? ఆ క్లాక్ సింబల్ కి ఫస్ట్ లో ఉంటదండి. అది పైకి ఎందుకు వెళ్తారు? అయ్యో! ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంటేషన్ అన్నారు కదా. ఇక్కడ చూస్తే దానిపైన క్లిక్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీరు చదువుకోవచ్చు. ప్రతి టీ కోడ్ కి నోట్ ఉంటుంది. ఆ పర్టికులర్ టీ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది. ఓకే. సో మనము ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ ట్రాన్సాక్షన్ కూడా OB29 కదా, లేదంటే పాత్ ద్వారా చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. సో ఇవన్నీ కూడా ఫిజికల్ ఇయర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్స్ ఉన్నాయి. పొజిషన్ కి వెళ్ళండి. పొజిషన్ V3 తీసుకోండి. V3 అంటే ఏంటి? స్టాండర్డ్. మన ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం. అదే కొన్ని కంట్రీస్ కి, ఫారెన్ కంట్రీస్ కి K4 తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కంపెనీ అయితే V3 అంటే మీనింగ్ ఏంటి? ఏప్రిల్ నుండి మన ఫైనాన్షియల్ ఏప్రిల్ నుండి మార్చి వరకు వస్తుందన్నమాట. V3 తీసుకోవాలి. కొన్ని K4 తీసుకుంటారు. డిపెండ్స్. V3 తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ నాట్ రిక్వైర్డ్. సో మాక్సిమం V3 తీసుకుంటారు. కంటిన్యూ చేయండి. సో V3 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏముంది? V3 వేరియంట్ ఉంది. FV అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్. పైన చూపించండి. FV ఎక్కడ ఉంది? పైన ఉంది, అక్కడ కాదు. అది V3 కి పైనే ఉంది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు దాన్ని. డిస్క్రిప్షన్ చూడండి. ఏప్రిల్ టు మార్చ్. డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది? అదో ఏప్రిల్ టు మార్చ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఓకే, ఉంచండి, అలా ఉంచండి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. సో అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ ని డిఫైన్ చేసుకోవటం. సో మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుండి మార్చ్ ఎండింగ్ కి ఎండ్ అవుతుంది. అంటే టోటల్ గా మనం ఎన్ని తీసుకుంటున్నామో ఎన్ని మంత్స్ ఉంటాయి టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ లో? 12 మంత్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూడండి, 12 మంత్స్ కనిపిస్తున్నాయా? నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్. 1 మంత్ ఈజ్ ఈక్వల్ 1 పోస్టింగ్ పీరియడ్. టోటల్ గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఏప్రిల్ టు మార్చ్ అంటే 1 ఇయర్. 1 ఇయర్ అంటే 12 మంత్స్. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ 12 పోస్టింగ్ పీరియడ్స్. సో వీటిని ఏమంటారంటే మన SAP టర్మినాలజీలో పోస్టింగ్ పీరియడ్ అంటారు. నాన్ SAP టర్మినాలజీలో మంత్ అంటాం కదా, ఇక్కడ ఏమంటారంటే పోస్టింగ్ పీరియడ్ అంటారు. 1 మంత్ ఈజ్ ఈక్వల్ 1 పోస్టింగ్ పీరియడ్. టోటల్ గా 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. తర్వాత నంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ ఏంటి? ఆడిట్ కరెక్షన్స్ ఏమైనా చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ఉన్నాయి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి కొన్ని. అంటే గ్రేస్ పీరియడ్ అనుకోవచ్చు, బట్ అలా అనకూడదు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. SAP లో టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ SAP? టోటల్ గా 16 ఉన్నాయి. 12 పోస్టింగ్ పీరియడ్స్ ప్లస్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. టోటల్ గా 16 ఉన్నాయని చెప్పాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ ఇది. ఎక్స్పెషల్లీ ఫ్రెషర్స్ ని అడుగుతారు ఇది. SAP లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ప్లస్ అడిషనల్ గా 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఇవన్నీ కూడా టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. నంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏంటి? ఆడిటర్ అడ్జస్టబుల్ ఎంట్రీస్ కొన్ని ఉంటాయి. వాటి కోసం మనము ఈ ఎంట్రీస్ ని డిఫైన్ చేస్తాం. ఓకే, V3 ని సెలెక్ట్ చేసుకున్నాం. పైన మీకు కాపీ యాజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. నివెంటి రైట్ సైడ్ కాపీ యాజ్ క్లిక్ చేయండి. సో మనం V3 వేరియంట్ ని కాపీ చేసుకున్నాం. V3 రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కూడా ఫస్ట్ లెటర్ ఇవ్వండి. బి ఇచ్చారు. ఎఫ్ ఇవ్వండి. బి ఇస్తారా? పోనీ బివి ఇవ్వండి. బివి ఫస్ట్ మీ కంపెనీ కోడ్ బి ఇవ్వండి. బి అండ్ వి. ఇదేంటి? యాక్చువల్ గా V3 ని కాపీ చేసుకుని మనం ఒక స్పెషల్ గా ఒక పోస్టింగ్ పీరియడ్ ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. స్పెషల్ గా ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. లేదంటే V3 కూడా వాడుకోవచ్చు. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఎఫ్ ఇవ్వండి. బి అంటే మీ బిల్లా కదా, ఎఫ్ అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని గుర్తుంటుంది. బిఎఫ్ ఇవ్వండి. ఎఫ్ ఇవ్వండి. ఎఫ్ బెటర్. బి అండ్ ఎఫ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి.
ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ. సేమ్ అవైలబుల్ ఉందంట ఇక్కడ. పోనీ B1 ఇవ్వండి. B1 ఎంటర్ చేయండి. కాపీ ఆల్ క్లిక్ చేయండి. కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 508. కంటిన్యూ చేయండి. బ్యాటరీ యాడ్ చేయండి. బ్యాటరీ లో ఉంటా. 1 minute నాట్ లో వస్తుందా? ఐఎమ్ సారీ. ఓకే, సో ఇక్కడ చూడండి B1 అనేది మనం క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. కంటిన్యూ. సో ఇక్కడ మనం ఏం చేసాము, B1 అనేది క్రియేట్ చేసాం. B1 అనేది ఏంటి, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. పైన టైటిల్ బార్ లో చూడండి, మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుంది. ఏ కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ పైన, దానిపైన టైటిల్ బార్ అంటే అది కాదు, దానిపైన కనిపిస్తుంది. అది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నమాట. B1 అనేది క్రియేట్ చేసాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఏప్రిల్ నుండి మార్చ్ వరకు ఉంటుంది, 12 months. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఓకేనా, 12 ఉంది, 4 ఉంది. 12 అంటే ఏంటి, 12 పోస్టింగ్ పీరియడ్స్. రైట్ సైడ్ చూడండి, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంది. రైట్ సైడ్ 12 ఉన్నాయి. 12 అంటే 12 months అన్నమాట. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా ఎన్ని ఉన్నాయి, 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి ఎస్ఏపీలో. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పర్పస్ ఉపయోగపడతాయి అన్నమాట. సో V3 మన ఇండియన్ కంపెనీ అయితే V3 తీసుకుంటాము, ఫారెన్ కంపెనీస్ అయితే K4 తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ B1 సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. పీరియడ్స్ అది కాదు. ఎక్కడికి వెళ్తున్నారు, పైకి? లెఫ్ట్ సైడ్ అంటే పైకి ఎందుకు వెళ్తున్నారండి? లెఫ్ట్ సైడ్ పీరియడ్స్, కంగారు పడకండి, స్లోగా చూడండి. పీరియడ్స్ అరే పైకి కాదండి, లెఫ్ట్. పీరియడ్స్ అన్నాను, పీరియడ్ టెక్స్ట్ కాదు. క్లిక్ చేయండి పీరియడ్స్ పైన, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 4 సెలెక్ట్ చేయండి. 4 సెలెక్ట్ చేయండి. 4 ఉంది కదా, 4 ఎక్కడ ఉంది, అది 4 సెలెక్ట్ చేయండి. చూడండి, ఏప్రిల్ 4th month యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఏప్రిల్ అనేది 1st month. చూడండి రైట్ సైడ్ చూడండి, 1 ఎక్కడ ఉంది, కిందండి. 4 సెలెక్ట్ చేస్తున్నారు, అదే లైన్ లో చూడండి. 4 అనేది ఏప్రిల్ అనేది మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th month, బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 1st month అన్నమాట. మే 2nd month ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం, క్యాలెండర్ ఇయర్ ప్రకారం 5th month. సో మనం జనవరి, ఫిబ్రవరి అవన్నీ మర్చిపోదాం, అంటే క్యాలెండర్ ఇయర్ మర్చిపోదాం, ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్. మన ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ అనేది యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ టెర్మినాలజీ, ఏప్రిల్ ఈజ్ ద ఫస్ట్ పీరియడ్. పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ మంత్. 1 month ఈజ్ ఈక్వల్ 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనము జనవరి కాదు, మనకి ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్. కాబట్టి పీరియడ్ 1 ఉంది చూసారా, అది ఏప్రిల్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మే 2nd పీరియడ్, జూన్ 3rd పీరియడ్, జూలై 4th పీరియడ్, ఇలా ఉంటుంది అనమాట. తర్వాత -1 ఉంది, ఇయర్ షిఫ్ట్ అంటారు దీన్ని. ఎందువల్ల ఇయర్ షిఫ్ట్ అంటారు, ఎగ్జాంపుల్ మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2023 ఏప్రిల్లో స్టార్ట్ అయింది, 2024 మార్చిలో ఎండ్ అవుతుంది. అంటే 2 years లో రన్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. అందువల్ల మైనస్ ఉంది. దీన్ని ఏమంటారంటే ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్, క్లియర్ కదా, ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇట్లా అన్నమాట, ఇలా ఉంటుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఇది మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మనం ఏప్రిల్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి క్యాలెండర్ ఇయర్ మర్చిపోండి. ఏప్రిల్ ఇస్ ద ఫస్ట్ పీరియడ్ ఆర్ ఫస్ట్ మంత్ యాజ్ ఫర్ ఎస్ఏపి టెర్మినాలజీ ఆర్ యాజ్ ఫర్ అకౌంటింగ్ టెర్మినాలజీ, ఇవన్నమాట. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, ఇంగ్లీష్ తీసుకోండి. కింద పొజిషన్ ఇంగ్లీష్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూడండి, ఏప్రిల్
ఫస్ట్ పీరియడ్, అంటే 4th మంత్ ఫస్ట్ పీరియడ్. మే 5th మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 2nd మంత్. జూన్ 6th మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 3rd మంత్. ఇట్లా అన్నమాట. జనవరి, ఫిబ్రవరి. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి చూసారా? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కింద చూడండి, 13, 14, 15, 16 ఇవన్నీ కూడా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో ఫైనల్ గా ఎస్ఏపిలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది ఇండియన్ కంపెనీ అయితే. కొన్ని వేరే కంట్రీస్ లో జనవరి నుండి కూడా స్టార్ట్ అవుతుంది, అప్పుడు అది తీసుకోవాలి. ఇది ఫారెన్ కంపెనీకి, మీ క్లయింట్ ఫారెన్ లో ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం తీసుకుంటాం. ఇండియన్ అయితే ఇలా తీసుకుంటాం. సో అలాగే టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్, 12 కామన్ పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? V3 తీసుకుంటాం, స్టాండర్డ్ అన్నమాట. లేదంటే V3ని కాపీ చేసుకుని B1 అనేది క్రియేట్ చేస్తాం. మీ ఇష్టం, V3 తీసుకుంటానే తీసుకోండి, స్టాండర్డ్. లేదు మా కంపెనీ ఎలా కాదు వేరేది యూజ్ చేసుకుంటామంటే B1 తీసుకోండి. ప్రీ డిఫైన్ అనమాట V3 అనేది. మనం B1 అని క్రియేట్ చేస్తాం. కాపీ చేయడం కాదు, అసలు నివెంటర్లో కొత్తగా క్రియేట్ చేస్తాం. నివెంటర్లోకి వెళ్ళి అలా కూడా చేయొచ్చు. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. బ్యాక్ అంటే అది గ్రీన్ సింబల్ పైన ఉంది కదా. సో నివెంటరీకి వెళ్ళి కూడా చేయొచ్చు. నేను B3ని కాపీ చేశాను, అలా కాదు నివెంటరీలోకి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేస్తాను. నివెంటరీ పైన క్లిక్ చేయండి, ఇక్కడ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ మాక్సిమం ఏంటంటే కాపీ చేస్తారు, లేదంటే V3ని యూజ్ చేస్తారు, అంతే. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. మనం ఏం క్రియేట్ చేసాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాము. టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. యాజ్ వెల్ యాజ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా 16. ఇండియన్ కంపెనీకి V3 వాడతాము, అబ్రాడ్ కంట్రీస్ కి K4 వాడతాము. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ టు మార్చ్ మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. క్లియర్ కదా? రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ డాట్స్ ని చూసారా? ఇయర్ డిపెండెంట్ క్యాలెండర్ అని, అవేమి మీరు మార్చకండి. యాక్చువల్గా ఏంటంటే మనం ఇయర్ డిపెండెంట్ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో నెక్స్ట్ ఇయర్ అది పనిచేయదు, ఇంకా మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాలి. ఇయర్ డిపెండెంట్ టిక్ మార్క్ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాలి. అలా కాకుండా టిక్ మార్క్స్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆ టిక్ మార్క్స్ ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు మనం. అంటే అదే ఆటోమేటిక్ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది అలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ కంప్లీట్ చేసాం కాన్ఫిగరేషన్ అనేది. బ్యాక్ వెళ్ళిపోండి. వెయిట్. ఇంకా బ్యాక్ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏముంది ఆ ఇమేజ్ లో చూడండి. SN కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంపెనీ కోడ్ ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి అసైన్ చేయాలి. ఎలా? సిస్టమ్ కి తెలియదు, మనకు తెలుసు. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? B1 ఏదో క్రియేట్ చేసాం, బట్ సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. సిస్టమ్ తెలియాలి కదా. సో ఏం చేయాలి? మనం కంపెనీ కోడ్ ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. ఓకే, OB37 ట్రాన్సాక్షన్ కోడ్. పాత్ లో ఆల్రెడీ వెళ్ళిపోయాం మనం, సేమ్ పాత్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. లాస్ట్ 4 digits అనేవి అక్కడే ఉంది చూడండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కిందనే ఉంది అది. OB37 ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నాడు. ఏం మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? B1 ఇవ్వండి. B1 ఇచ్చాడు. లేదంటే V3 కూడా ఇవ్వచ్చు. V3 మనం ఆల్రెడీ స్టాండర్డ్ ఉంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు, నో ఇష్యూ. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా V3 క్రియేట్ చేస్తుంది. ఆ V3ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం క్రియేట్ చేసాం B1 అనేది, సో B1 తీసుకుంటున్నాం. కంటిన్యూ చేయండి, ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ వేరే వాళ్ళు అసైన్ చేయలేదు ఫిజికల్ ఇయర్ వేరియంట్, అందువల్ల మనకి లాస్ట్ లో ఒక మెసేజ్ చూపిస్తుంది. సో సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. అయ్యో మళ్ళీ వెళ్ళిపోయారు మీరు.
సేవ్ బటన్ హైలైట్ అయిపోయిన తర్వాత సేవ్ చేయాలి డైరెక్ట్ గా. ఎంటర్ చేయండి మళ్ళీ. సేవ్ బటన్ హైలైట్ లో ఉంది, సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది మళ్ళీ. ఎంటర్ ఎంటర్ కంటిన్యూ. టీఆర్ జనరేట్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ కాపీ పేస్ట్ చేశాను, ఓపెన్ చేయండి అది. చాట్ బాక్స్ లో ఉంది చూడండి. మన ఇండియాకి ఏప్రిల్ టు మార్చ్ 31 కదా. అలాగే యుఎస్ కి ఎలా స్టార్ట్ అవుతుంది, కెనడాకి ఎలా ఉంటుంది, ఫ్రాన్స్ కి ఎలా ఉంటుంది, బ్రెజిల్ కి ఎలా ఉంటుంది, రష్యాకి ఎలా ఉంటుంది, సింగపూర్, బంగ్లాదేశ్, యూకే, కెనడా, ఏ కంట్రీకి ఎలా ఉంటుంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఏ కంట్రీకి ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మన ఇండియాకి గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ టు మార్చ్ కదా, మిగతా వాటికి అవసరం లేదు. ఓకే రైట్, ఇదన్నమాట, ఇలా ఉంటుంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది. ఓకే నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇమేజ్ లోకి వెళ్ళండి. సో మనం 2 స్టెప్స్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్నాడు. ఏంటి అసలు డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటి? నేను నోట్స్ చెప్తాను, ప్రతి టాపిక్ కి నోట్స్ చెప్తాను, ప్రతి దానికి నోట్స్ చెప్తాను నేను, అంటే ప్రతి కాన్ఫిగరేషన్ కి నోట్స్ చెప్తాను. జస్ట్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేద్దాం. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే అసలు ఏంటి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ 12 మంత్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్ కదా మనకి. సో వాటికి సంబంధించిన ఒక వేరియంట్ ని డిఫైన్ చేస్తాం. 12 మంత్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్ కాబట్టి ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేస్తాం. 12 మంత్స్ కావాలి కదా మనకి. మన ఫైనాన్షియల్ ప్రకారం ఎన్ని మంత్స్? 12 మంత్స్. అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా డిఫైన్ చేయడానికి ఒక వేరియంట్ ఉంటుంది. ఆ వేరియంట్ ఉంటేనే మనం చేయొచ్చు అనమాట. సో ఒక వేరియంట్ మీద ఒక కాన్ఫిగరేషన్ చేస్తాం. OBB0 కాన్ఫిగరేషన్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి SPRO, నేను చెప్తాను, పాత్ ద్వారా వెళ్దాము. బ్యాక్ వెళ్ళండి, అవసరం లేదు. SPRO అయ్యో, SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ కింద ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఇది కాదు, ఇంకోటి ఉంది కదా, లాస్ట్ లో ఉంది. ఇది కాదు, ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వచ్చి పోస్టింగ్ పీరియడ్ దాని కింద కూడా చూడండి. పోస్టింగ్ పీరియడ్స్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే మీరు డాక్యుమెంట్ ఏమైంది, మీరు వినండి సార్, కంగారు పడకండి. స్క్రీన్ షేరింగ్ చేసేవాళ్ళు కంగారు పడదు, నేను చెప్తాను, డోంట్ వరీ, కంగారు స్లోగా చేయండి. పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయడం అంటే ఏంటి? ఆ డాట్స్ దగ్గర క్లిక్ చేయాలి, అది ఎలాబరేట్ అంటే. క్లిక్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ ఇక్కడ ఉందా? డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్ ఎలా చూస్తారో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా మీకు. అక్కడికి వెళ్తే OBB0 ఉంటుంది. ఇది SPROకి వెళ్ళకండి, డైరెక్ట్గా నెక్స్ట్ టైం అంటే బ్యాక్ వచ్చేయండి, మీకు కనిపిస్తుంది. మీరు ప్రతిసారి SPRO టైం వేస్ట్ అవుతుంది. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, OBBO, లాస్ట్ 4 digits అనే టీ కోడ్. If you want more information about this particular transaction code, go through IMG activity documentation. Okay, execute చేసేయండి డైరెక్ట్ గా. ఇన్వెంటరీకి వెళ్ళండి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో మీ కంపెనీ కోడ్ 2 digits ఇవ్వండి. 2 digits PV ఇవ్వండి. P అంటే పోస్టింగ్ పీరియడ్, V అంటే వేరియంట్ అనుకుందాం. నేమ్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్, నేమ్ దగ్గర నేమ్ దగ్గర ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ వేరియంట్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి లాస్ట్ లో. ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. సేవ్ చేయండి. కంటిన్యూ.
ఓకే, డేటా వాస్ సేవ్డ్. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? బిఐపివి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, ఇమేజ్ లో ఉంటుంది చూడండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్. ఒక వేరియంట్ ని క్రియేట్ చేస్తాం ఈ ఓబిబిఓలో. సో ఈ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని క్రియేట్ చేయాలి. జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఈ మంత్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. మంత్ ఎండింగ్ లో పీరియడ్ ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్తారు. OB52 ట్రాన్సాక్షన్ కోడ్. సో పాత్ ద్వారా వెళ్ళాలంటే సేమ్ వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి, బ్యాక్ జస్ట్ బ్యాక్. ఇక్కడ చూసారా, అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. దాని తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, OB52. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇస్తారంటే, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తాం అది ఇవ్వండి. మీరు వచ్చేసింది కింద, ఇవ్వండి ఇది. సో ఇదనమాట. మీరు యాక్చువల్గా మనం 4 digits తీసుకున్నాం కదా, మీరు ఏమైనా తీసుకోండి, మీ ఇష్టం. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చండి. కంప్లీట్ యువర్ చాయిస్. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చేసాం కదా, రైట్. నెక్స్ట్ ఏ ఉంది చూసారా, అక్కడికి వెళ్ళండి, కర్సర్ మూవ్ చేయండి. ఏ తర్వాత ఏ కనిపిస్తుంది చూడండి. అక్కడ చూసారా, అది కాదు ఇది క్లోజ్ చేయండి. కర్సర్ వేరే చోట క్లిక్ చేయండి. ఏ ఉంది కదా బాక్స్, ఆ బాక్స్ లో కర్సర్ ఉంచండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి దానిపైన. చూడండి ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్. లేదంటే దేనికైనా సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. ఏ అంటే ఎస్ఎస్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటనేది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాను. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? నేను క్రియేట్ చేసినటువంటి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనే కాన్ఫిగరేషన్ ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో ప్లస్ సెలెక్ట్ లో ఉంది కదా, కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే పైన టిక్ మార్క్ ఉంది. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ వెళ్ళండి. ఫ్రమ్ PER1 ఉంది, అక్కడికి వెళ్ళాలి. అది కాదు, అది అవసరం లేదు, మనకు సంబంధం లేదు. ఫ్రమ్ PER1 అక్కడ 1 ఇవ్వండి. అంటే ఫస్ట్ పీరియడ్ ఇయర్ 2023, 2 పీరియడ్ దగ్గర 12 ఇవ్వండి. 12 ఇచ్చారు. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? 2023లో నేను ఫస్ట్ పీరియడ్ నుండి 12 పీరియడ్ వరకు ఓపెన్ చేసేసాను. కానీ మీ జాబ్ లోకి వెళ్తే అలా కాదండి, ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేస్తారు. మీకు ఎర్రర్ ఫామ్ అవ్వకూడదని నేను 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాను. కానీ మీ జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 11th పీరియడ్ లో ఉన్నాం, 11 ఇస్తారు. ఫ్రమ్ దగ్గర 11, 2 దగ్గర 11, లేదంటే 1 to 11 అలా ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఇది నేను టోటల్ పీరియడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసాను. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అకౌంట్స్ అన్ని ఏ మంత్ ఆ మంత్ క్లియర్ అయిపోవాలి. అందువల్ల ఏం చేస్తాం, మనం ఈ పీరియడ్స్ ని ఓపెన్ అండ్ క్లోజింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఉంది కదా 2024, ఫ్రమ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. ఆ పీరియడ్ 2 13 ఇవ్వండి, 13. నెక్స్ట్ ఇయర్ 2024, 16 ఇవ్వండి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 13 to 16. ఈ నెక్స్ట్ ఇయర్ దగ్గర 2024 ఇవ్వండి. ఎంటర్, సేవ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే, సేవ్ చేయండి. 1 entry చూస్, సేవ్ చేయండి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా సేవ్ చేసేసాను, తీసుకున్నాను, అన్ని ఓపెన్ చేసేసాను. పీరియడ్స్ అన్ని ఓపెన్ చేశాను. కానీ మీ జాబ్ లోకి వెళ్తే ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేయాలి. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఆర్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. అప్పుడు చెప్పాలి మీరు. ఓకే, ఫైన్. జస్ట్ గో బ్యాక్. బ్యాక్ అంటే పైన గ్రీన్
ఇక్కడ చూడండి ADKMS కర్సర్ వేరే చోట క్లిక్ చేయండి ఒకసారి. కర్సర్ అంత అవసరం లేదండి. అయ్యో కర్సర్ వేరే చూడండి, పక్కన ఎక్కడ క్లిక్ చేయండి సార్. ఆ బాక్స్ లోనే, ఆ లైన్స్ లోనే ఎక్సెల్ షీట్ టైప్ ఉంది కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ADKMS కనిపిస్తుందా 0001 తర్వాత లెఫ్ట్ సైడ్ కి రండి. 001 ఎక్కడుంది? లెఫ్ట్ అంటే రైట్ కి వెళ్తారు ఏంటండి? పైన 001 పైన ఏముంది చూడండి తర్వాత. అది కదా, అది దాని కింద ADKMS మళ్ళీ పైకి వెళ్తారా? అవసరం. ADKMS ఉంది కదా, ఇవన్నమాట. సెలెక్ట్ చేయండి, అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే ఏంటి? అది కాదు సెలెక్ట్ అంటే, అక్కడ సెలెక్ట్ అంటే SAP టెర్మినాలజీలో. డి కూడా సెలెక్ట్ చేయండి, DKMS సెలెక్ట్ చేయండి. ADKMS అంటే ఏంటి? ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, అవన్నీ చెప్పాను మీకు. ఓకే, కాపీ చేస్తున్నాను. పైన కాపీ యాజ్ నివెంట్ రైట్ సైడ్ చూడండి, కాపీ యాజ్ క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేయొద్దు, ఎక్కడ కూడా ఎంటర్ చేయొద్దు. 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేశాం కదా, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి ఫస్ట్. టీవీ. మీకు ఒకవేళ గుర్తులేదని ఏం చేస్తారు, మర్చిపోతే డ్రాప్ డౌన్ చేసి చూడొచ్చు. ఓకే, అన్నిటికీ 0001 రిమూవ్ చేసేసి అది ఇవ్వండి. ఎంటర్ చేయదని చెప్పి మీరు ఎంటర్ చేసేస్తారు, అవ్వదు ఇప్పుడు అది. నేను చేయను. స్లాష్ నుంచి బ్యాక్ వెళ్ళండి. తీసుకోదండి, తీసుకోదు, అవన్నీ ఎడిట్ చేయాలి. ఎలా అవుతుంది? స్లాష్ అది కాదు, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. పైన నో అనండి. ఎస్ సార్, ఎస్ నో అనండి. మళ్ళీ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి ఎస్ అనండి. ఎవరు స్క్రీన్ షాట్స్ ఎవరు తీస్తున్నారు? తీకండి సార్ ఎవరైనా. ఝాన్సీ ఎవరండి? Sir, I have a doubt over there. ADKMS ఇచ్చారా? రైట్ సైడ్ కండి. ADKMS రాలేదు, బ్యాక్ వెళ్ళండి సార్, బ్యాక్ వెళ్ళిపోండి. అవ్వలేదు, బ్యాక్ వెళ్ళండి. కాపీ యాస్ ఎంటర్ చేయొద్దు. అక్కడ ఇవ్వండి మీ ఫిజికల్, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఎంటర్ చేయకండి. మీకు అగైన్ మళ్ళీ కాపీ చేశారు, 2 టైమ్స్ వచ్చింది అది. రిమూవ్ చేయకండి సార్. రిమూవ్ ఇక్కడ అవ్వదు కదా, బ్యాక్ వెళ్ళండి సార్. మీరు కంగారు పడకండి, నేను చేయిస్తాను. మీతో స్లోగా చెప్తున్నాను. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఎవరేమన్నారు, ఎవరికి తెలియదు, ఎవరి ఫేస్ ఎవరికి తెలియదు. మీరేం కంగారు పడ, స్లోగా చేయండి, డోంట్ వరీ. ఓకేనా? కూల్ గా చేయండి, డోంట్ వరీ. నేను చెప్తాను మీకు. ఓకే, యు ఆర్ మై ఓన్ బ్రదర్, డోంట్ వరీ. బ్యాకెట్లో వెయిట్, స్లాష్ అన్ని చేయండి చెప్తాను. ఇంతకుముందు సేవ్ చేశారు కదా ఆప్షన్, అది బ్యాక్ వెళ్ళిపోండి, స్లాష్ అన్ని చేయండి. మీరు అలా కంగారు పడి చేశారనుకో, అది క్లారిటీగా రాదు మొత్తం. స్లాష్ అన్ని ఇవ్వండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వండి, OB52 ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేశారు కదా, అది ఇవ్వండి. ప్రాపర్గా అయిందా లేదా చూద్దాం కాన్ఫిగరేషన్. ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చారు, PV ఇచ్చారు. కంటిన్యూ చేయండి. ఇది యాడ్ అయింది కదా, చూడండి, ఇది వచ్చేసింది కదా. ఓకే ఫైన్. ఈ డి అనేది కూడా ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సూపర్గా ఉంది. సేమ్ టీ కోడ్ ఇవ్వండి, OB20. మీకు టీ కోడ్ గుర్తులేదు అనుకోండి, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా కమాండింగ్ ఫీల్డ్ లో?
కమాండింగ్ ఫీల్డ్ డ్రాప్ డౌన్ OB52 ఇవ్వండి. అక్కడ ఉంటుంది రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్స్ అన్నీ ఉంటాయి. ADKMS సెలెక్ట్ చేయండి. ADKMS స్లో కాపీ యాస్ 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఎంటర్ చేయకండి. మీరు మర్చిపోతున్నారు అనుకుంటే ఒక నోట్బుక్ పెట్టుకోవాలి, కాపీ నోట్ చేసుకోవాలి అవన్నీ ఏం చేసామనేది. ఓకే 2012 ఉంది రైట్ సైడ్ ఇయర్ దగ్గర తీసేయండి. 2012 రిమూవ్ చేసేసి ఆ లైన్ మొత్తం కూడా ఏమివ్వాలి 2023 ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వకుండా చేయండి. అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు. కాపీ అవ్వదు ఒక్కోసారి. అవుతుందా చూసి చూడండి. ఓకే నెక్స్ట్ 2015 రిమూవ్ చేసేసి 2024 ఇవ్వాలి అన్నిటికీ. సో నెక్స్ట్ 2024 ఎందుకు తీసుకున్నాం? అది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ నెక్స్ట్ ఇయర్ లో వస్తాయి అనమాట అవన్నీ. అందువల్ల మనం ఇక్కడ కూడా 2024 ఈ స్టెప్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు, బట్ మీకు ఒక ఐడియా ఉండాలని చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ స్టెప్, బట్ ఏదైనా అవసరం అయితే చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో మీకు యూజ్ అవుతుంది. సో ADKMS అనే వాటికి కూడా మనం ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. A అంటే అసెట్స్, D అంటే కస్టమర్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్, అలా కూడా చేయొచ్చు అనమాట. దాని పర్పస్ చెప్తున్నాను మీకు. ఎంటర్ సేవ్ చేయండి. కంటిన్యూ. సో మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని క్రియేట్ చేసాం. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ బేస్ గా చేసుకుని ఏ మంత్ కా మంత్ మనం ఏం చేస్తామో పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఎవ్రీ మంత్ ఎండ్ కి కంప్లీట్ అయిపోవాలి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా. సో దాని పర్పస్ ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్తారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఎందుకు ఉపయోగపడతాయి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి? ఆడిట్ కరెక్షన్స్ కి ఉపయోగపడతాయి. నేను ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అడుగుతారు. చూడండి, ఆడిట్ కరెక్షన్స్, యాక్చువల్ డిఫరల్ ఎంట్రీస్ కు ఉపయోగపడుతుంది, ట్యాక్స్ కరెక్షన్స్ కు ఉపయోగపడుతుంది ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేది. ఇంటర్వ్యూ క్వశ్చన్, వై SAP హ్యాస్ గివెన్ 4 అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్? ఎందువల్ల ఇచ్చారు 4 అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్? ఈ రెండింగ్ లో చార్టెడ్ అకౌంటెంట్ వస్తారండి. ఈ రెండింగ్ లో ఎవ్రీ కంపెనీకి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి రిపోర్ట్స్ అనేవి. సో చార్టెడ్ అకౌంట్స్ వచ్చి చెక్ చేస్తారు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా తప్పులు ఉన్నాయా, అవన్నీ ఆడిట్ కరెక్షన్ చేయిస్తారు ఆయన. సో అటువంటి సిచ్యువేషన్ లో మనము అడిషనల్ గా ఉన్నటువంటి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఉపయోగిస్తాం. అలాగే యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ అని, యాక్యురల్ డిఫరల్ అని ఒకటి ఉంటుంది, సపరేట్ కాన్సెప్ట్ నేను చెప్తాను మీకు. దాని పర్పస్ ఉపయోగపడుతుంది. ట్యాక్స్ కరెక్షన్స్ ఏమైనా చేయాల్సి ఉంటే ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, చార్టెడ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఆయన చెప్పే సజెషన్స్ ని బేస్ గా చేసుకుని కొన్ని చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. దాని పర్పస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి SAP లో యూజ్ చేస్తాము. వై SAP హ్యాస్ గివెన్ 4 అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఇదన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, వెళ్ళండి. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. మనం ఏం చేసాము, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అలాగే ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. బట్ ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వి మస్ట్ అసైన్ టు ది
our company code. Assignment means linked between one or more objectives. ఎందుకని అసైన్ చేస్తాము? సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. సిస్టమ్ కి తెలియదు, యాజ్ ఏ హ్యూమన్ గా మీకు తెలుసు ఈ పోస్టింగ్ పీరియడ్ మనదని, బట్ సిస్టమ్ కి తెలియదు కదా, కాబట్టి మనం ఏం చేస్తాము? అసైన్ చేస్తాం. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా? All FI objectives directly or indirectly we will assign or map to the company code. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Assignment means linked between one or more objectives. In the SAP FI, all objectives directly or indirectly we will assign to, or we will assign or mapping అని కూడా చెప్పొచ్చు. We will assign or mapping to our company code. Why? Because system want to understand. SAP is one kind of the robo based on our configuration, based on our commands. It will be work. Okay, fine. Well, and transaction code emundi, assign company code to posting period variant OBBP kada. T code ఇవ్వండి. పాతలో వెళ్దాంలే, టీ కోడ్ ఇచ్చేస్తారు కదా, మీకు తెలుసు కదా. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఓకే, SPRO IMG, SPRO IMG. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీ టైం మీరు ఫోన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. డోంట్ వరీ. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. వెయిట్, financial accounting global settings new, ledgers, fields, customer fields లో చూడండి, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, ఇక్కడే చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అసైన్ కంపెనీ కోడ్ టు, ఐఎమ్ సారీ మనం రాంగ్ వచ్చామంటే ఇక్కడ కాదే. ఐఎమ్ సో సారీ మనం వేరే దాంట్లోకి వచ్చేసాం. OB50 ఇక్కడే ఉంటుంది. OBBP ఇవ్వండి. ఇది కాదు, మనం ఏం చేస్తాము? అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా, ఐఎమ్ సారీ, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBP కదా. OBBP ఇవ్వండి, అక్కడే ఉంటుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ దగ్గరే ఉంటుంది. OBBP ఇవ్వండి, చూద్దాం. OBBP /n OBBP ఇవ్వండి. OBBP అగైన్ B అండి, V కాదు, OBBP అంటే వచ్చేస్తుంది కదా. పొజిషన్కి వెళ్ళండి, అక్కడే ఉంటుంది పాత్, మీరు వెతకండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. సో రైట్ సైడ్ మీ కంపెనీ కోడ్, లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంది. BIRC, బిర్లా సిమెంట్ మీ కంపెనీ కోడ్. రైట్ సైడ్ వేరియంట్ అడుగుతుంది, చూసారు? రైట్ సైడ్ వేరియంట్ అడుగుతుంది. ఏంటి మీ వేరియంట్ ఏంటి? మీరు డ్రాప్ డౌన్ చేయొచ్చు, మీరు లేదంటే మీరు టైప్ చేసినా వస్తుంది, లేదంటే గో టు క్లిక్ ఆన్ ది బ్రౌజ్ బటన్, క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్, ఇక్కడ వెతకచ్చు, లేదంటే ఫైండ్ లోకి వెళ్ళొచ్చు. ఫైండ్ లోకి వెళ్ళండి, ఫైండ్ ఆప్షన్. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? 2 digits తెలిసినా కూడా ఓకే. BI ఇచ్చేసి స్టార్ 2 స్టార్స్ ఇచ్చి ఫైండ్ కొట్టినా కూడా రిలేటెడ్ గా ఉన్నాయని వచ్చేస్తాయి. ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి, స్టార్ ఎంటర్, లేదంటే ఫుల్ నేమ్ ఇవ్వచ్చు, నో ఇష్యూ. కంటిన్యూ చేయండి. చూసారా? BIPV పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ BIRC అంటే బిర్లా సిమెంట్ సెలెక్ట్ లో ఉంది. కంటిన్యూ పైన టిక్ మార్క్ ఉంది, అంటే కాపీ అవుతుంది, ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేసాం మనం? కంపెనీ కోడ్ కి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేయండి. 1 minute వెయిట్ చేయండి.
1 minute అండి ప్లీజ్. వన్ మినిట్ అండి వెయిట్ చేయండి. ఓకే ఫైన్. సో కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. మనం ఏం చేస్తాం, మన కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి, కంప్లీట్గా బేస్మెంట్ అనమాట. ప్రాపర్గా వినండి, ఏది మర్చిపోకూడదు. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి మ్యాండేటరీగా, మొబైల్ నెంబర్ ఇవ్వాలి మ్యాండేటరీ, తర్వాత ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి ఇవ్వాలి మ్యాండేటరీ. ఇలా మ్యాండేటరీగా కొన్ని ఫీల్డ్స్ అనేవి మీరు ఏం చేస్తారు, మ్యాండేటరీ ఫీల్డ్స్ కొన్ని ఉంటే అవి ఇస్తేనే మీకు జిఎల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఒక ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాడు. పోస్ట్ చేస్తున్న టైంలో పర్టికులర్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇస్తేనే బిల్ జనరేట్ అవుతుంది. సో అదే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎండ్ యూజర్స్ ని మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్, డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి, మ్యాండేటరీ కాదా? మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసామంటే వాడు కంపల్సరీ డాక్యుమెంట్ డేట్ ఇవ్వాల్సిందే. బిజినెస్ ఏరియాస్ ఉంటుంది, బిజినెస్ ఏరియా ఇవ్వకుండా అకౌంటింగ్ ఎంట్రీస్ జనరేట్ చేస్తాడు. అలా చేయకూడదు, మనకు కావాలి, అది కూడా మ్యాండేటరీ. అప్పుడు ఏం చేస్తాము, మ్యాండేటరీగా ఆ బిజినెస్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ చేసేస్తాం. సో అలా చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మనం కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్స్ ని ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. దాని పర్పస్ మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్ కూడా ఏముంది, OBC4 పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ సేమ్ అదే పార్ట్. లెడ్జర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అదే ఇక లాస్ట్ లో ఉందా ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫీల్డ్స్, కస్టమర్ ఫీల్డ్స్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అక్కడ నుంచి చూడండి, మీరు వేరే చోటుకి వెళ్ళిపోయారు. మీరు ఫీల్డ్స్ లోకి వెళ్ళి డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అదే. ఓకేనా? టీ కోడ్ కావాలని తెలుసు కదా, టీ కోడ్ ఏంటి, OBC4. ఎలా చూడాలో మీకు తెలుసు, నాట్ రిక్వైర్డ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్, గో త్రూ IMG యాక్టివిటీ డాక్యుమెంటేషన్, నాట్ రిక్వైర్డ్. మీరు చదువుకోండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, నేను నోట్ చెప్తాను మీకు. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. సో 0001 ఉంది, స్టాండర్డ్ అనమాట. ఇక్కడ 0001 కనిపిస్తుంది చూడండి, ఫీల్డ్ స్టేటస్ FSTV అని చూపించండి, ఎక్కడ ఉందో అదో FSTV 0001 స్టాండర్డ్ ఉందన్నమాట. దీన్ని కాపీ చేద్దాం, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఎలా, అది సెలెక్ట్, కాపీ యాజ్, లెఫ్ట్ సైడ్ కాపీ యాజ్ అని చూడండి. కాపీ యాజ్ ఉంటుంది, పేపర్ సింబల్ టైప్ ఉంటుంది, అది కాపీ, అది కాపీ యాజ్. సో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తున్నాం. 0001 రిమూవ్ చేయండి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి, FV ఇవ్వండి. F అంటే ఫీల్డ్ స్టేటస్, V అంటే వేరియంట్.
ఫస్ట్ మీ కంపెనీ కూడా టూ లెటర్స్ బిఎల్ కదా, బిల్లా కదా, బిఎల్ మీ కంపెనీ కూడా ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి. ఎఫ్వి లాస్ట్ 0001 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 41. కంటిన్యూ. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి బిఐఎఫ్ఈ ఉంది. ఇక్కడ బిఐఎఫ్ఈ అంటే ఏంటి చూపించండి. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం అదిగో సెలెక్ట్ చేయండి. అది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఎందుకు ఉపయోగపడుతుంది? బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ we can control the end users at the time of accounting entry posting which field is required or which field is not required అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. సో which field is required or which field is not required, బిజినెస్ ఏరియా రిక్వైర్డా కాదా, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రిక్వైర్డా కాదా, లైన్ ఐటమ్ రిక్వైర్డా కాదా, ఇంకా చాలా ఉంటాయి. 75 పారామీటర్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ మీ నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది. సో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? బిఐఎఫ్ఈ. సో ప్రతి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుండి కంట్రోల్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ చూడండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, దానిపైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ చూసారా G001 ఉంది, జనరల్. క్లిక్ చేయండి దానిపైన. డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయమలేదు, క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా సర్ప్రైస్ రిక్వైర్డ్ ఆప్షనల్ ఉంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి. సర్ప్రైస్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ కి ఇక్కడ ఆప్షన్స్ కనిపించదు. ఇక్కడ సెలెక్ట్ చేసి ఉన్నాయి కొన్ని చూడండి డాట్స్, ఇవన్నీ కూడా కనిపించవు అనమాట. రిక్వైర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో పెట్టండి. టెక్స్ట్ చూసారా రిక్వైర్డ్ లో ఉంచాను. అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, లేకపోతే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షన్ లో ఉంచారు. ఎగ్జాంపుల్ ఆప్షన్ లో పెట్టండి, ఆప్షన్ లో ఉంచండి. ఆప్షన్ లో ఇచ్చేసారు అంటే మీనింగ్ ఏంటి? ఆప్షన్ లో ఇచ్చారంటే మీనింగ్ ఏంటంటే మ్యాండేటరీగా మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మ్యాండేటరీ ఫీల్డ్. మ్యాండేటరీ కావాలా, సర్ప్రెస్ లో ఉండాలా, ఆప్షనల్ లో ఉండాలా? సర్ప్రెస్ అంటే ఈ పర్టికులర్ ఆప్షన్స్ అనేవి ఎండ్ యూజర్ కనిపించవు. రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీగా పర్టికులర్ ఫీల్డ్ ఫిల్ చేస్తే కానీ డాక్యుమెంట్ ఎంట్రీ అనేది జనరేట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఓకే జస్ట్ బ్యాక్. అడిషనల్ అసైన్మెంట్ అకౌంట్ సెట్టింగ్స్ అసైన్మెంట్ లో అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చాలా ఉంది. బిజినెస్ ఏరియా లాస్ట్ నుంచి చూడండి, లాస్ట్ నుండి ఫోర్త్ వన్ చూసారా? సర్ప్లస్ లో ఉండాలా, ఆప్షనల్ రిక్వైర్డ్? ఆప్షనల్ లో ఇచ్చారు. అదే రిక్వైర్డ్ లో ఉంటే ఏమవుతుంది? మ్యాండేటరీగా ఎండ్ యూజర్ అనేవాడు బిజినెస్ ఏరియా ఎంటర్ చేయాలి బిల్లింగ్ చేసే టైంలో. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఇవ్వాలి రిక్వైర్డ్ లో ఉంటే. ఆప్షనల్ లో ఉంటే ఆయన బిజినెస్ ఏరియా ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అదనమాట. క్లియరా? ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మీరు యూజ్ చేయొచ్చు. ఇవన్నీ అర్థమవుతుందా లేదా అనేది. క్లియరా? సో ఇది రిక్వైర్డ్ లో ఉంచారు బిజినెస్ ఏరియా. ఓకే చూద్దాం. సేవ్ చేసేయండి. అగైన్ మళ్ళీ G001 పైన క్లిక్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. క్రింద పేమెంట్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేయండి. ఐఎమ్ సారీ, ఇక్కడ చూడండి సర్ప్లస్ లో ఉంది. సర్ప్లస్ అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా
అంటే ఎండ్ యూజర్ కనిపించదు ఈ ఆప్షన్ అనేది. రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్ ఇవ్వాలి. ఆప్షనల్ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగలరు అనమాట. జస్ట్ గో బ్యాక్. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ చూడండి. లాస్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎండ్ యూజర్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరేంటంటే కంట్రోల్ ది ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అకౌంట్ పోస్ట్ చేసే టైంలో విచ్ విల్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ విల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనము కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో కంప్లీట్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. ఏంటి మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? BIFV అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, BIFV కింద కనిపిస్తుంది చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ BIFV. ఓకే, జస్ట్ బ్యాక్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేయాలి? BIFV ని కంపెనీ 1 మినిట్ జస్ట్ బ్యాక్ వచ్చారు కదా, ఒకసారి SAPలోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా వర్కౌట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. మీరు ఎలా కంట్రోల్ చేస్తారు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుండి కంట్రోల్ చేస్తారు. క్లియర్ కదా? రైట్. కాన్ఫిగరేషన్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. 5th స్టెప్ కంప్లీటెడ్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనం ఏదైతే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తామో దాన్ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. నేను మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign the all type of elements or components or configurations. We will assign the our company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి? మనం క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. వై? బికాస్ సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. ఓకే, వెళ్ళండి. OBC5 కదా, పాత్ అక్కడే ఉంటుంది చూడండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ సైడ్ ఏముంది? మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఆప్షన్ ఉంది, ఇవ్వండి. ఓకే, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అది. మీకు గుర్తులేకపోతే ఏం చేస్తారు? క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్. మీరు మర్చిపోయారు, గుర్తులేదు అనుకోండి, బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైండ్ లోకి వెళ్ళొచ్చు, ఎలాగైనా చూసుకోవచ్చు. టోటల్ 4 digits ఇవ్వచ్చు, లేదంటే ఫస్ట్ 2 digits ఇచ్చినా కూడా వస్తుంది మీకు. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే, మీ కంపెనీ కోడ్ కూడా ఇస్తున్నాం మనం. BIRC అనేది మీ కంపెనీ కోడ్, మీకు గుర్తుంటుంది అనమాట, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది. కంటిన్యూ, సేవ్. మీ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. సో మన కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ చేసాం. ఎందువల్ల అంటే సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. కంటిన్యూ. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ స్టెప్. వన్ మినిట్, మీకు ఇమేజెస్ ఉన్నాయి చూస్తున్నాను. ఓకే, ఫైన్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. SAPలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. SAPలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తాయి. డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్తారు. క్లాసిఫై చేస్తాయి అకౌంటింగ్ ఎంట్రీని. ఓ పని చేయండి, మనం డాక్యుమెంట్స్ చూద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎవరైనా SAPలోకి వెళ్ళండి. OBA7 కదా ట్రాన్సాక్షన్ కోడ్, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. అక్కడే ఉంటుంది చూడండి, లెడ్జర్స్ కింద గ్లోబల్ సెట్టింగ్స్ అలా ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. వెయిట్, ఇక్కడ నేను చెప్తాను. లెడ్జర్స్ ఉంది కదా, లెడ్జర్స్ లోకి వెళ్ళండి. లెడ్జర్స్ కాదు, గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్. లెడ్జర్స్ లోకి వెళ్ళి లెడ్జర్స్ ఓపెన్ చేయండి. అది కాదు, దాని కింద ఉంది కదా గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్.
అదే ఎలాబరేట్ చేయండి, ఇక్కడ ఉంది. లేదంటే మీరు టీ కోడ్ ఇవ్వండి, ఓబీ A7 కూడా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. డాక్యుమెంట్స్ ఉందా? డాక్యుమెంట్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ టైప్ ఎలాబరేట్ చేయండి. మీరు టీ కోడ్స్ యూజ్ చేయండి, నో ఇష్యూ. పాత్ ద్వారా వెళ్తా అంటే వెళ్ళండి, మీ ఇష్టం. ఇక్కడ ఏమని చూడండి, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ అన్నాడు. డిఫైన్ డాక్యుమెంట్స్ ఫర్ ఎంట్రీ వ్యూ. ఫస్ట్ వన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఏ ఒక డాక్యుమెంట్ ఉంది. ఏ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్, ఎస్సిటి కాదండి, ఏ ఉండాలి, అక్కడ మిస్ అయింది లెటర్. ఎసెట్ పోస్టింగ్ అన్నమాట. ఎసెట్స్ ఉంటాయి, ప్రతి కంపెనీకి ఎసెట్స్ ఉంటాయి కదా, వాటికి ఏ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా చాలా ఉంటాయి. తర్వాత పొజిషన్కి వెళ్ళండి, ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ అన్ని మనం యూజ్ చేయము, కొన్ని యూజ్ చేస్తాము. ఎస్ఏ కంటిన్యూ చేయండి. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్. జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ అంటే, జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తాం. రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, వాటర్ బిల్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఏవో చిన్న ఉంటాయి. ఇవన్నీ కూడా డే టు డే ట్రాన్సాక్షన్ కి ఎస్ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తాం. అంటే ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది ఎస్ఏ డాక్యుమెంట్. పొజిషన్లోకి వెళ్ళండి, కేఆర్ తీసుకోండి. కేఆర్ కంటిన్యూ చేయండి. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ అని అర్థం. అగైన్ పొజిషన్కి వెళ్ళండి, డిజెడ్, డిఆర్ తీసుకోండి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అంటారు, కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. అంటే ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, ఇలా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా డాక్యుమెంట్ టైప్స్. అంటే ఒక్కొక్క డాక్యుమెంట్ ని ఒక్కొక్క టైప్ అన్నమాట. సో డాక్యుమెంట్స్ అనేవి ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ మీకు ఒక ఇమేజ్ ఇస్తాను, 1 minute. మీకు నోట్స్ చెప్తాను, ఇది మళ్ళీ ఒక 1.5 hours పడుతుంది. ఈ క్లాసు ప్లస్ నోట్స్ అదొక 1.5 hours. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ టైప్ మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే జనరల్ లెడ్జర్ అని, డిఆర్ డాక్యుమెంట్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ డాక్యుమెంట్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని, కేఆర్ డాక్యుమెంట్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం అన్నమాట. ఇవన్నీ కూడా డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి. ఒక అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేయడానికి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్, డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, జెడ్పీ డాక్యుమెంట్ ఇది ఏపీపీలో వస్తుంది, సపరేట్ గా ఒక డాక్యుమెంట్ అనమాట. ఇలా డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఏపీలో ఉన్నాయి. ఎస్ఏపీలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎస్ఏపీలో? ఎస్ఏపీలోకి వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. లాస్ట్ లో చూడండి 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. కంప్లీట్ అక్కడ కదా అది 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ఏమంటారంటే ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఫ్రీ డిఫైన్డ్ ఎస్ఏపీలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారు. ఎస్ఏపీలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారు. వీటిని ఏమంటారు? ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపీ? Around 58 documents are available. This is called free defined documents. మనం చేయాల్సిన అవసరం లేదు, ఎస్ఏపీలో డిఫైన్ చేశారు. మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ పైన చూడండి, న్యూ ఎంట్రీ ఆప్షన్ చూడండి. కొత్తగా డాక్యుమెంట్ ఏదైనా క్రియేట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇలా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ బ్యాక్. అలా కాదు, ఉన్న డాక్యుమెంట్ నే కాపీ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు.
ఏదైనా ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ యాజ్, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? కాపీ చేసి మనం చేంజెస్ చేసుకుంటాం. ఈ డాక్యుమెంట్ని కాపీ చేసి ఏం చేస్తామో చేంజెస్ చేసుకుంటాం. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి? 99 ఫ్రీ 58 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ బాక్కెళ్ళండి 58 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు, వీటిని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు, ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. సిస్టంలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది. ఎస్ఏపిలో టోటల్ గా 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో మరి మనం ఏ డాక్యుమెంట్స్ రెగ్యులర్ గా ఎక్కువ యూజ్ చేస్తాం? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి, కాపీ పేస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఉన్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్, డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్, ఏ మీన్స్ అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇవన్నీ కూడా ఏంటి? ఇట్స్ ఆల్ కాల్డ్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్, స్టాండర్డ్ ఆర్ ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అని చెప్తారు. ఓకేనా? రైట్. సో ఇవి ఉన్నాయి అనమాట. సో ఇవి మనం సిస్టంలో బై డిఫాల్ట్ గా ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ వీటికి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? పైకి వెళ్ళండి, FBN1 ఉంటుంది, టీ కోడ్ చూడండి. FBN1 ద్వారా చేయొచ్చు, లేదంటే FBN1 చూసారు, FBN1 డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ FBN1 ద్వారా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు. ఇంకా డెడ్ ఈజీ అనమాట. వెళ్ళండి డాక్యుమెంట్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏ డాక్యుమెంట్? ఎస్ఏ డాక్యుమెంటా? వెళ్ళండి, ఎస్ఏ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? కిందకి రండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఎస్ఏపిలోకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, అవి డీసెలెక్ట్ చేయండి, అది ఏ డీసెలెక్ట్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ స్టాండర్డ్ గా ఉంది. ఈ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఉపయోగపడుతుంది నంబర్ రేంజ్ అనేది? ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి బిల్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది అనమాట. మీకు ఎలాగో మీకు అర్థమవుతుంది, కంటిన్యూ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి, ఎస్ఏ డాక్యుమెంట్ మీద డబుల్ క్లిక్ చేయండి. చేశారు కదా? చూడండి. సో ఇక్కడ మనకి ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 01 ఉంది. రివర్సల్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు ఒక్కొక్కసారి, ఏదైనా తప్పుగా చేసినప్పుడు డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు. ఏబి డాక్యుమెంట్. తర్వాత అకౌంట్ టైప్ ఎలవడ్, వేటికి ఎలవ్ అవుతుంది? ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్, జిఎల్ అకౌంట్, వీటన్నిటికీ కూడా ఈ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. తర్వాత నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి మనం. ఈ డాక్యుమెంట్ కి ఏ నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి? ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఏమవుతుంది? అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇప్పుడు 1 lakh ఎంట్రీస్ పోస్ట్ చేశారు, ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ కావాలి. సో ఆ నంబర్ రేంజ్ అనేది ఇస్తామన్నమాట. ఎస్ఏ జిఎల్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటారు. సో జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవ్వాలి. ఆ నంబర్ జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇవ్వాలి. 01 ఉంది. FBN1 ద్వారా ఇవ్వచ్చు, లేదంటే నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయొచ్చు. వెళ్ళండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మిడిల్ లో ఒక పెన్సిల్ సింబల్ ఉంది, ఇంటర్వెల్స్ అని, క్లిక్ చేయండి. (01) ఇవ్వండి. 1 కదా డాక్యుమెంట్ లో ఏముంది? 01 కదా, ఇవ్వండి. 01 ఇయర్ 2023 తీసుకున్నాము. 23/4 తీసుకున్నప్పుడు ఏం కాదు. ఓకే 23 ఇవ్వండి, చెప్తాను. 23 1 ఇవ్వండి. 1 to 500, ఇక్కడ 1 ఇవ్వాలి. నెక్స్ట్ 2 నంబర్ దగ్గర 500 ఇవ్వాలి. సో ఎందువల్ల ఇచ్చాము 1 to 500 అనేది? ఎస్ఏ డాక్యుమెంట్ పైన మనం 500 డాక్యుమెంట్స్ అనేవి అంటే బిల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు అనుకోండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి నేను చూపిస్తాను మీకు. ఓకే, సో 1 ఇచ్చాను, ఇక్కడ 500 ఇచ్చాను. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ మీద నేను 500 వరకు ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. మీ ఇష్టం, 1000 తీసుకోండి, 2000 తీసుకోండి. కానీ జాబ్ లోకి వెళ్తే మాత్రం లాక్స్ లో ఉంటాయి, క్రోర్స్ లో తీసుకుంటారు. 1 crore to 2 crores అలా తీసుకుంటారు నంబర్ రేంజ్ అనేది. ఇది డెమో కాబట్టి
మీకు ఐడెంటిఫై అవ్వాలి కాబట్టి నేను మీకు ఇక్కడ ఓన్లీ 1 to 500 మాత్రమే తీసుకుంటాను. జాబ్లోకి వెళ్తే కనుక లాక్స్లో తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ఈఎక్స్టీ అని చూసారా? ఈఎక్స్టీ మీరు అది సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎండ్ యూజర్ అనేవాళ్ళు మాన్యువల్ గా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంట్ నెంబర్ కి. బట్ ఎవరు యూజ్ చేయరు, అది నాట్ రిక్వైర్డ్. మాన్యువల్ గా నెంబర్ ఇవ్వాలి. మీకు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్ నౌ నాట్ రిక్వైర్డ్. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్. ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఎస్ఏ డాక్యుమెంట్ తర్వాత ఏ డాక్యుమెంట్ ఉంది చూడండి, కేఆర్ డాక్యుమెంటా, ఇమేజ్, అది డాక్యుమెంట్స్ టైప్ చూపించాను కదా. చూడండి, కేఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్, పొజిషన్, గో టు పొజిషన్కి వెళ్ళండి. కేఆర్ డాక్యుమెంట్ కేఆర్ తీసుకోండి. అంటే వెండర్ ఇన్వాయిస్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేస్తారు, ఫస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తారు, తన రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత పేమెంట్ చేస్తారు. సో ఫస్ట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి ఒక డాక్యుమెంట్ అనమాట. సో కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ ట్రాన్సాక్షన్ అని అర్థం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 19 ఉంది కదా, 19 ఉంది. నెక్స్ట్ ఏముంది? అకౌంట్ టైప్ అలౌడ్ టు. ఓకే, సో నంబర్ రేంజ్ 19 ఉంది కదా, చూడు 19 తీసుకోవాలి. 19 నంబర్ రేంజ్ ఎంత? 19 ఉంది. ఇవ్వండి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్. సో నంబర్ రేంజ్ యాడ్ చేయాలి. ప్లస్ సింబల్ చూసారు పైన, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన కొంచెం పైన ప్లస్ సింబల్, ఇన్సర్ట్ లైన్ ఏదో వస్తుంది. 02 ఇవ్వండి. 19 కదా ఉంది, ఆన్సర్ 19 ఇవ్వండి. డాక్యుమెంట్ లో ఉన్నది ఇవ్వాలి. 19 2023 24 తీసుకున్నా. ఓకే ఫైన్, 23 తీసుకుంటున్నాను. సో 500 వరకు కంప్లీట్ అయిపోయింది. 501 ఇవ్వండి. కింద 500 ఇచ్చాం, 1 to 500 కాబట్టి 501 ఇస్తున్నాను. మీరు అగైన్ 500 తీసుకుంటే ఏమవుతుంది? ఇంటర్వెల్ ఓవర్లాప్ అని ఒక మెసేజ్ వస్తుంది మీకు. అలా తీసుకోకూడదు. సో 501 తీసుకుంటున్నాను. 501 to 1000. ఎంటర్ సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ స్టెప్. సో ఈ డాక్యుమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో డాక్యుమెంట్ చూడండి, కేఆర్ తర్వాత కేజెడ్ వెండర్ పేమెంట్. బ్యాక్ వెళ్ళండి, పొజిషన్ కేజెడ్ ఆల్రెడీ ఉంది, కేజెడ్ వెళ్ళండి. బ్యాక్ కేజెడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ ఎంత? 20 ఉంది. అలాగే ఈ డాక్యుమెంట్ అకౌంట్ టైప్ అలౌడ్. వెయిట్ కింద చూడండి, అకౌంట్ టైప్ అలౌడ్. ఈ కేజెడ్ డాక్యుమెంట్ ఏ అకౌంట్ కి అలౌ చేస్తారు? ఎసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్. తర్వాత డౌన్ కి రండి, కంట్రోల్ డేటాలో అవన్నీ యాక్చువల్ ఉంచేయండి. సో 20 అంట. నంబర్ రేంజ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ 20 తీసుకోవాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 20 ఇవ్వండి. 2023 1001 నుండి 1500 ఇవ్వండి. ఎంటర్ సేవ్ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా, కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. వెళ్ళండి, బ్యాక్ పొజిషన్కి వెళ్ళండి. డిఆర్ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. సో డిఆర్ డాక్యుమెంట్కి ఏమేమి ఇవ్వాలి సార్ చెక్ చేసుకోండి. డిఆర్ డాక్యుమెంట్కి ఏమేమి అలౌ చేయాలి? ఇక్కడ 18 ఉంది నంబర్ రేంజ్ అనేది. ఇక్కడ ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్ అవన్నీ ఉన్నాయి. నెగిటివ్ పని చేయండి. కంట్రోల్ డేటాలో నెట్ డాక్యుమెంట్ టైప్ రిమూవ్ చేయడం అవసరం లేదు. ఓకే, సో నంబర్ రేంజ్ ఎంత ఇవ్వాలి? 18 ఇవ్వాలి. నంబర్ రేంజ్ పైన క్లిక్ చేయండి.
కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్, ప్లస్ పాయింట్ క్లిక్ చేయండి, ప్లస్ పాయింట్ క్లిక్ చేయండి, ఇవ్వండి. 18 18 2023. Enter, save. Data was saved. Completed kada? Next step. Okay, DR document, DZ document వెళ్ళండి. DZ document ఆల్రెడీ అవైలబుల్ ఉంది. DZ వెయిట్ చూడండి, ఇక్కడ DZ డాక్యుమెంట్ నేను చెక్ చేస్తాను. DZ డాక్యుమెంట్ కి ఏమేమి ఉందో చూద్దాము ఒకసారి. DZ డాక్యుమెంట్ కి ఇక్కడ వెండర్ అవసరం లేదు, ఎసెట్స్, మెటీరియల్. ఓకే చూడండి, యాక్చువల్ DZ డాక్యుమెంట్ కి 14 అనేది నెంబర్ రేంజ్ ఇవ్వాలి, కానీ నేను చేయట్లేదు. ఎందువల్ల? ఒక మిస్టేక్ చేస్తున్నాను. మీకు నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అది ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట. దాని పర్పస్ నేను ఏం చేస్తున్నాను, DZ డాక్యుమెంట్ కి నేను నంబర్ రేంజ్ క్రియేట్ చేయట్లా, అంటే అసలు చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మీకు నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అనేది ఒకటి కనిపిస్తుంది. వచ్చినప్పుడు ఎలా రిజల్యూషన్ చేయాలనేది చేస్తాం. అంటే ఏం లేదు, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు నంబర్ రేంజ్ ఇచ్చేస్తాం అంతే, ఇంకేం లేదు. సో ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఆ ఎర్రర్ ఏంటనేది మీకు తెలియాలి కాబట్టి నేను DZ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయడం లేదు. ఫైన్ కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ నెక్స్ట్ బ్యాక్, ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఏమైంది? ఎస్ అనండి. ఏం చేస్తారు మీరు? చేంజెస్ చేస్తారు ఏమన్నా? ఎస్ అనండి. ఎస్ అనండి. ఏం కాదు, సేవ్ అవుతుంది. కాన్ఫిగరేషన్స్ ఏమన్నా చేస్తుంటే మళ్ళీ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్, ఎంట్రీ వ్యూ. మీరు ఏదో సేవ్ చేసలేదు, దానివల్ల ప్రాబ్లం. ఏ ఉంది కదా, ఎసెట్ డాక్యుమెంట్ ఎంట్రీ, డబుల్ క్లిక్ చేయండి. ఏమేమి వస్తున్నాయి ఇక్కడ? ఎసెట్స్ ఇవన్నీ కరెక్ట్ లో ఉన్నాయా? 16 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. 16 ఇవ్వండి, దీనికి ఇచ్చేద్దాము. ఒకటి మాత్రం నేను మిస్టేక్ చేస్తున్నాను, కంపెనీ కూడా ఇవ్వండి. సో నంబర్ రేంజ్ అనేది ఒకటి మిస్టేక్ ఇస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఇచ్చాం 2023. ఈ 24 or 23 అనేది మనకి ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేద్దాం. ఎంటర్ సేవ్. ఓకే, ఒక డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇవ్వలేదు, ఎందువల్ల అంటే నెంబర్ రేంజ్ అనేది తెలియాలి మనకి, దాని పర్పస్. ఓకేనా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ కి ఏమి ఇచ్చాము, 01 అనమాట. 1 to 500 ఇచ్చాము. సో అంటే ఏంటి, ఎస్ఏ డాక్యుమెంట్ పైన అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో ఏమవుతుంది, నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ పైన ఒక ట్రాన్సాక్షన్ చేశాను అనుకోండి, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది. సెకండ్ ట్రాన్సాక్షన్ కి 2 వాజ్ పోస్టెడ్. థర్డ్ ట్రాన్సాక్షన్ కి డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్. ఫోర్త్ ట్రాన్సాక్షన్ కి డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని వస్తుంది అనమాట. అలాగే ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా మనకు తెలియాలి. నేను మీకు ఒక ఇమేజ్ ఇస్తున్నాను చూడండి. నేను మళ్ళీ నోట్స్ చెప్తాను, రఫ్ గా చెప్తున్నాను. ఇక్కడ నోట్స్ చాలా ఉంటుంది, 1.5 hours ఉంటుంది నోట్స్ చెప్తాను. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి, కాపీ పేస్ట్ చేయండి. సో మనం ఇక్కడ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఎందుకు క్రియేట్ చేస్తాం, ఇంటర్వ్యూలో అడగచ్చు మేబీ. why do we need to create document number range? డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎందుకు క్రియేట్ చేస్తాం? ఇట్స్ హెల్ప్ ఐడెంటిఫై డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ప్రతి దానికి ఒక నెంబర్ రేంజ్ జనరేట్ అవడం వల్ల డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ని ఐడెంటిఫై చేస్తాం. ఇట్స్ హెల్ప్స్ ఐడెంటిఫై డాక్యుమెంట్స్ ని ఐడెంటిఫై చేస్తాం. అలాగే డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నెంబర్ ఉంటుంది.
ప్రతి బిల్ కి ఒక నంబర్ ఉంటుంది, ఎక్కడైనా సరే, ఏ కంపెనీ అయినా సరే. నంబర్ లేకుండా ఉంటుందా? మ్యాండేటరీ అన్నమాట. ప్రతి బిల్ కి ఉంటుంది. అలాగే SAP లో కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ మనం డాక్యుమెంట్ ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేయడానికి ఒక టీ కోడ్ కూడా ఉంటుంది, మీకు నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను. తర్వాత డాక్యుమెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తాము? డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. దాని పర్పస్ మనకి డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. నంబర్ రేంజ్ క్రియేషన్ ఈస్ వన్ ఆఫ్ ది ఈరెండింగ్ యాక్టివిటీ. ఈరెండింగ్ లో చేస్తాం అనమాట నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది. క్లియర్ కదా? రైట్. సో డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం అనేది మీకు అర్థమై ఉంటుంది. డైరెక్ట్ గా డాక్యుమెంట్ OBS7 లో బిల్డ్ చేసేసాం, డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. ఓపెన్ చేయండి. అది కాదు, ఐఎమ్ సారీ, కాన్ఫిగరేషన్స్ ఇమేజ్ ఓపెన్ చేయండి. పైన ఉంది కదా, పైకి వెళ్ళండి. చూడండి, అది కాదు, ఎల్లో కలర్, ఎల్లో కలర్, అదే అయ్యో అదే. చూడండి, ఇక్కడ ఏం చేసాము? OBS7 లో డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్, డాక్యుమెంట్ టైప్ లోంచి డైరెక్ట్ గా నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేస్తాం. అంటే 8th కాన్ఫిగరేషన్ యాజ్ వెల్ యాజ్ 9th కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 9th FBN1 అంటే OBS7 లో చూసి డైరెక్ట్ గా క్రియేట్ చేసాం, అక్కడ నుండి అసైన్ చేసాం. లేదంటే సపరేట్ గా కూడా చేయొచ్చు. ఎలా చేస్తాము? FBN1 వెళ్ళండి, FBN1కి వెళ్ళండి. ఎర్రర్ వచ్చినప్పుడు FBN1 ద్వారా చేస్తాం. OBS7 ద్వారా కూడా చేయొచ్చు, బట్ FBN1 ద్వారా చేయడం డెడ్ ఈజీ అనమాట. /n FBN1. లేదు మీరు పాత్ ద్వారా వెళ్తానో వెళ్ళచ్చు, మీ ఇష్టం అండి. పాత్ కూడా ఉంది. చూసారా, డైరెక్ట్ FBN1 వచ్చేసాము. లేదా పాత్ ద్వారా వెళ్తామంటే పాత్ చూద్దాం, వెళ్ళండి. SPRO. మీకు కన్ఫ్యూజ్ గా ఉంటే టీ కోడ్ ఇవ్వండి, పాత్ యూజ్ చేయకండి, తర్వాత అలవాటు అవుతుంది, మీకు స్లోగా అలవాటు అవుతుంది. IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. డాక్యుమెంట్ లెడ్జెస్, డాక్యుమెంట్ ఉందా? డాక్యుమెంట్ లెడ్జర్ వస్తుంది, తర్వాత డాక్యుమెంట్ టైప్స్ ఉందా? డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఉందా? డాక్యుమెంట్ నంబర్ రేంజ్. తర్వాత దాని కింద చూడండి, దాని కింద అనుకుంటుంది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. అదేమో డాక్యుమెంట్స్ టైప్ కి, ఇదేమో డాక్యుమెంట్ నంబర్ రేంజ్. ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ చేశారు కదా. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ వ్యూ. అదే అనమాట. టీ కోడ్ ఓపెన్ చేయండి, చూద్దాం అదే కదా. FBN1 ఉంటే అదే, లేకపోతే అది కాదు. ఇక్కడ డౌన్కి రండి, లైన్ అడ్జస్ట్ చేయండి. ఇంకా డౌన్ ఉంది, ఇంకా డౌన్కి రండి. FBN1 ఎక్కడ ఇచ్చారు మీరు? డాక్యుమెంట్ టైప్ ఎంట్రీ వ్యూలోకి వెళ్ళారా? పైకి వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్, వెయిట్. డిఫైన్ డాక్యుమెంట్ ఇన్ ఎంట్రీ వ్యూలోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఇన్ ఎంట్రీ వ్యూ అది ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ ఇన్ ఎంట్రీ వ్యూ అందులో ఉంటుంది. చూసారు అక్కడ ఉంది, చూస్తారు దాని కింద డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ వ్యూ. పైన అది ఆ లైన్ చూసారా? FBN1 ఇదన్నమాట ట్రాన్సాక్షన్ కోడ్. పాత్ ద్వారా ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, లేదంటే FBN ద్వారా కూడా వెళ్ళొచ్చు. FBN1 అనేది ట్రాన్సాక్షన్ కోడ్ మీన్స్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కి ఇన్ SAP. లేదా పాత్ ద్వారా వెళ్తాంటే యూ కెన్ గో, నో ఇష్యూ. బోత్ ఆర్ ఈక్వల్, మీరు ఎలాగైనా చేయండి. దిస్ ఇస్ ద కన్సల్టెంట్ స్క్రీన్, నాట్ ఎండ్ యూజర్ స్క్రీన్. కన్సల్టెంట్ ఎండ్ యూజర్ ఇక్కడ యాక్సెస్ ఉంటుందా కన్సల్టెంట్ స్క్రీన్ లోకి? నో, ఉండదు. క్లియర్ కదా? సో మనం 2 స్టెప్స్ అనేవి క్రియేట్ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. FBN1 నంబర్ రేంజ్ ఇచ్చేసాము. ఎక్కడి నుంచి ఇచ్చాము? OBS7 నుండి ఇచ్చాము. OBS7 లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని యూజ్ చేసుకుంటున్నాం. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి SAP లో.
కొంతమంది 99 ఫ్రీ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అని కూడా చెప్తారు, బట్ మాక్సిమం 58 అనే చెప్పండి. అలాగే డాక్యుమెంట్స్ కి నంబర్ రేంజ్ కూడా ఇచ్చాం, అంటే FBN1 ద్వారా నంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం. సో నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? టు ఐడెంటిఫై ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ చూడండి, అయిపోతుంది, ఒక 10 minutes కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ డిఫైన్ tolerance group for employee. Define tolerance group for employees. OBA4. Tolerance group అంటే ఏంటి? tolerance group అంటే అసలు మీనింగ్ ఏంటి? tolerance కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ బి పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఆన్ ది గ్రూప్ అంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే డాక్యుమెంట్ ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ సాక్రిఫైస్ అమౌంట్, ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఇవ్వాలి, వాటి పర్పస్ కూడా మనకి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా క్రియేట్ చేయాలి టాలరెన్స్ గ్రూప్ ని? ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ ఎంత ఉంది చూడండి, OBA4. OBA4 ద్వారా వెళ్ళచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు, మీ ఇష్టం. వెళ్ళండి, OBA4కి వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దామా? పాత్ ఇంపార్టెంట్ కదా, చూడండి. SPRO ఫస్ట్కి వెళ్ళిపోండి, SPROకి ఇచ్చేయండి, మళ్ళీ ఇవంతా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ ఇది కాదు, ఫస్ట్ లో ఉంది, దానికి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఎక్కడ ఉంది? లేదా ఇక్కడే ఉంటుంది, ఐఎమ్ సారీ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఉందా చూడండి. వెయిట్ కంగారు పడుతుంది. అక్కడికి వెళ్ళండి. ఏంటి మీకు ఇన్ని ఓపెన్ అవుతున్నాయి ఏంటి? స్లాష్ అని ఇవ్వండి, ఫస్ట్ నుండి రండి. అదే చెప్తున్నా, స్లాష్ అని ఇచ్చేసి ఫస్ట్ నుండి వస్తే క్లారిటీగా ఉంటుంది మీకు. ఇక్కడ అనుకోండి, ఇవన్నీ మళ్ళీ జిగ్జాగా అనిపిస్తాయి మీకు. కంగారు పడకండి, వెయిట్ నేను చెప్తాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, చూసారు ఎంత క్లారిటీగా వస్తుందో. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, లాస్ట్ లో ఇంకా కిందకి రండి. అది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. బిజినెస్ ట్రాన్సాక్షన్ మీరు పాత్ ద్వారా చేయండి, మీకు కన్ఫ్యూజ్ గా ఉంది సార్ అనుకుంటే. బిజినెస్ ట్రాన్సాక్షన్, తర్వాత ఓపెన్ ఐటమ్ క్లోజింగ్ ఉందా? మరి ఓపెన్ ఐటమ్ క్లోజింగ్ ఇవ్వండి. క్లియర్ ది డిఫరెన్సెస్, అదే కదా, వెళ్ళండి. క్లియర్ డిఫరెన్స్ ఇక్కడ ఉందా చూడండి. డిఫైన్ చూడండి, క్లియర్ ది డిఫరెన్స్ ఏమిచ్చారు? దాని కింద ఉంటుందండి, క్లియరింగ్ డిఫరెన్సెస్ అన్నట్టు చూడండి. అది ఎలాబరేట్ చేయండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, చూసారా? దాని కింద సెకండ్ వన్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. పైన కూడా ఉంటుంది డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్. రెండు చేయాలి. నేను ఫస్ట్ అవాయిడ్ చేయట్లేదు, అది కాన్ఫిగరేషన్ చేయట్లేదు, ఇచ్చేస్తున్నాను. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీస్ కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్
సో ఇక్కడ మనకి టోలరెన్స్ క్రియేట్ చేసే టైంలో కంపెనీ కోడ్ ఏమని చెప్తాను ఫస్ట్. కంపెనీ కోడ్ అక్కడ కాదు క్రింద ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది అక్కడ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద యాక్చువల్గా ఏంటంటే అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ ఉంది కదా, అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాను. 9996 ఇచ్చేయండి. అక్కడ 9 ఇవ్వండి. మీ జాబ్ లోకి వెళ్తే టోలరెన్స్ గ్రూప్స్ అనేవి మల్టిపుల్ గా ఉంటాయి. లిమిట్ ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్క టోలరెన్స్ గ్రూప్ కి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. సో ఎంప్లాయీస్ యాక్చువల్గా ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని వాళ్ళకున్న నాలెడ్జ్ ని బేస్ గా చేసుకుని వాళ్ళకి లిమిట్ అనేది ఇస్తారు. మల్టిపుల్ గా ఉంటాయి యాక్చువల్గా. సో మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం, మల్టిపుల్ నాట్ రిక్వైర్డ్ అనమాట. కింద అమౌంట్ ఫర్ ది అక్కడ కూడా 99 ఇవ్వండి. అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాను. క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్ కదా, 5% ఇవ్వండి. 5%. క్రింద రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, అక్కడికి రండి. 100 ఇవ్వండి. క్రింద 100 కింద ఇవ్వాలి. ఇక్కడ 5% ఇవ్వండి. 5% ఇవ్వండి. సో యాక్చువల్గా ఏంటంటే ఇది సాక్రిఫైస్ అమౌంట్ ని ఇక్కడ కూడా ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్టబుల్ అక్కడ కూడా ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తాం యాక్చువల్గా మనం ఎంటర్ చేయొద్దు. సో 5% ఇవ్వండి. ఈ డిస్కౌంట్ పర్పస్ అనమాట, అంటే సాక్రిఫైస్ అమౌంట్ అంటారు, దాని పర్పస్. అలాగే లిమిట్ అనేది ఇస్తున్నాం. అన్లిమిటెడ్ ఇచ్చేస్తాను నేనైతే ఇక్కడ. ఓకే, యాజ్ వెల్ యాజ్ చూడండి పైన కంపెనీ కోడ్ ఇచ్చే సేవ్ చేసామనుకోండి, చేయొద్దు మీరు. చేస్తే ఏమవుతుంది యాక్చువల్గా కంపెనీ కోడ్ లెవెల్లో మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు ఎవరైనా సరే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసేయచ్చు, ఎవరైనా చేసేయచ్చు. అలా కాదు, టోలరెన్స్ గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేసామనుకోండి, ఓన్లీ ఆథరైజేషన్ పర్సన్ అంటే ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేనైతే కంపెనీ లెవెల్లో చేయట్లేదు, మీరు కంపెనీ లెవెల్లో చేసినా కూడా ఓకే, నో ఇష్యూ. అంటే ఓపెన్ టు ఆల్ అనమాట, ఎవరికైనా ఆథరైజేషన్ ఇచ్చేస్తుంది. టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ ఎవరైనా పోస్ట్ చేసేయచ్చు అనమాట. బట్ నేనేం చేస్తున్నాను అంటే గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను. సో అలా కాకుండా కంపెనీ లెవెల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను ఒక టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఆ గ్రూప్ ఇవ్వండి. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. టీజీ ఇవ్వండి. టీజీ ఎంటర్ చేయండి. కింద ఐఎన్ఆర్ ఎలా వచ్చింది ఎవరు చెప్తారు? ఐఎన్ఆర్ ఎలా పిక్ అయింది? ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ ఇచ్చినాం. వెరీ గుడ్ ఆన్సర్. చూడండి, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఐఎన్ఆర్ తీసుకున్నాం. కరెన్సీ అనేది ఇక్కడ యాక్చువల్గా మనం కరెన్సీ చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. ఆటోమేటిక్గా పిక్ అయింది అనమాట. మీరు ఇంకోటి చెప్తాను, టోలరెన్స్ గ్రూప్ ఇక్కడ ఏమి ఇచ్చాము? BITG ఇచ్చాము. మీరు ప్రాక్టీస్ పర్పస్ సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు, దానికి కూడా BITG ఇవ్వండి. థర్డ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు, దానికి కూడా BITGనే ఇవ్వండి. ఎందువల్ల? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయడానికి టోలరెన్స్ గ్రూప్స్ అన్ని కూడా ఒకటే ఉండాలి. మల్టిపుల్ గా ఉంటే కుదరదండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది అవ్వదు. సో దాని పర్పస్ ఏం చేయాలంటే మీరు టోలరెన్స్ గ్రూప్ మీరు ఎన్ని క్రియేట్ చేస్తున్నారు సార్, సేమ్ నేమ్ ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్ కూడా సేమ్ అదే ఇవ్వండి. ఇస్తే ఏమవుతుందంటే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయొచ్చు, లేకపోతే మీ సర్వర్లో అవ్వదు. మళ్ళీ అవన్నీ డెలిట్ చేసుకుని మళ్ళీ చేసుకుంటూ రావాలి, చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఒక 1 అవర్ అడిషనల్ గా టైం తీసుకోవాలి మనం. సో మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన టోలరెన్స్ గ్రూప్ అనేది కామన్ BITG ఇచ్చారు. సెకండ్ కంపెనీ కోడ్ కూడా BITGనే ఇవ్వండి. ఓకే, ఎంటర్ సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? ఫైన్. నెక్స్ట్ కాన్వర్సేషన్ ఏముంది? సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అన్నాడు. ఇది నేను చేయట్లేదు, అవాయిడ్ చేస్తాను. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేస్తాను. ఇది ఏం లేదు, సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా, బట్ నేను చేయట్లేదు. మీకు ఎర్రర్స్ కూడా ఇంపార్టెంట్ కదా సపోర్టింగ్ ప్రాజెక్ట్ లోకి వెళ్తే, అందువల్ల ఈ కాన్ఫిగరేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. ఎర్రర్ వచ్చినప్పుడు చేద్దాం. నెక్స్ట్ అసైన్ యూజర్ టు
టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ అంటే ఏంటి యాక్చువల్గా? టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది టోలరెన్స్ గ్రూప్ అనేది. సో ఇవ్వాలంటే ఏం చేయాలి? మీ యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ కి అసైన్ చేయాలి. మీ యూజర్ నేమ్ టోలరెన్స్ కి అసైన్ చేయాలి. కొత్తగా ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, ఎండ్ యూజర్, వాడు డైరెక్ట్ గా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతాడా? నో. ఎలా పాసిబుల్ అవుతుంది? టోలరెన్స్ గ్రూప్ కి ఆయన యూజర్ నేమ్ అసైన్ చేసి ఉండాలి. చేస్తేనే ఆయన ఆథరైజేషన్ ఉన్నట్టు, లేకపోతే లేదు. మీకు చేయలేదనుకోండి ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయలేడు. నో ఆథరైజేషన్ ఫర్ ది టోలరెన్స్ అనే ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆథరైజేషన్ ఇవ్వాలన్నమాట. సో టోలరెన్స్ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేస్తారో దాన్ని మనం యూజర్ కి అసైన్ చేయాలి. సో టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. బ్యాక్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది SAP లో. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ అయిపోయిందండి. ఒక 5-10 minutes లో కంప్లీట్ చేద్దాం. ఇక్కడ చూడండి, లాస్ట్ లో అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB57. యూ కెన్ గో త్రూ ట్రాన్సాక్షన్ కోడ్ ఆర్ షార్ట్ కట్ కీ, ఆర్ యూ కెన్ గో త్రూ పాత్ ఆల్సో. నో ఇష్యూ, డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ. మీకు ఎలా అయితే అలా చేయండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OB57. దాని క్రింద అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ కదా, అది అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు? మీరు లాగాన్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు కదా, అది ఇవ్వండి. లాగాన్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారా? అది ఇవ్వండి. గుర్తులేదా? మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. లాగాన్ అక్కడ ఇవ్వండి, కర్సర్ ఇవ్వండి, బ్లాక్ స్పేస్ రాదు, అది మీ యూజర్ నేమ్. కాపీ చేయండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఇక్కడ మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఏం క్రియేట్ చేసాం? మీ కంపెనీ కోడ్ 2 letters అండ్ TG. T అంటే టోలరెన్స్, G అంటే గ్రూప్. ఇవ్వండి. BLTG BITG చూసారా? చాలా కింద ఉంది. ఎంటర్, సేవ్. అసైన్ చేసాం. మీ యూజర్ ని టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసాం. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆయన యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్ కి యాడ్ అయి ఉండాలి. ఈ గ్రూప్ లో అన్లిమిటెడ్ వాల్యూ ఇచ్చేసాం. కొత్తగా జాయిన్ అవుతాడు ఎవరో, కొంతమందికి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళ డాక్యుమెంటేషన్ వాల్యూ అనేది ఒక 5 lakhs 2 lakhs ఉంటుంది. సో వాళ్ళకి ఆ టోలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తారు. అంటే ఎవరికి ఒక్కొక్క ఎంప్లాయీ క్యాపబిలిటీని బేస్ గా చేసుకుని, ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని, డిజిగ్నేషన్ బేస్ గా చేసుకుని వాళ్ళకి లిమిట్ ఇవ్వడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఆథరైజేషన్ ఇవ్వాలి. బ్యాక్ ఎండ్ లో FI కన్సల్టెంట్ ఎలా ఇస్తారు? యూజర్ నేమ్ టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. చేసినప్పుడు మాత్రమే తను అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయగలడు, అదర్వైజ్ ఆయన పోస్ట్ చేయలేడు. క్లియర్ కదా? నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. 5 minutes అండి. బీ పేషెంట్. ఓకే, పేషెంట్ గా ఉండండి కొంచెం. రేపటి నుండి 1 hour చెప్తాను, ఒక 4-5 days వరకు. తర్వాత మళ్ళీ 2 hours ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. మీనింగ్ ఆఫ్ టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? టోలరెన్స్ గ్రూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? స్లైడ్ చదివితే మీకు అర్థమవుతుంది. టోలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ an employees ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ బి పోస్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ది గ్రూప్. ది టోలరెన్స్ గ్రూప్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఆథరైజేషన్ ఇవ్వడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. క్లియర్ కదా? ఇదనమాట టోలరెన్స్ గ్రూప్ అనేది. యూజర్ నేమ్ అసైన్ చేస్తేనే యూజర్ కి యాక్సెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ కంప్లీట్. లాస్ట్ వన్ చూడండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. అసైన్ కంప్లీటెడ్ గా లాస్ట్ వన్ ఏమో చూడండి. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. గ్లోబల్ డేటా అన్నమాట.
ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి OB/6 గ్లోబల్ డేటా అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది యాక్చువల్గా గ్లోబల్ డేటా అనేది? మనం ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాం అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మర్చిపోతారు, కొంతమంది గుర్తుండదు. అప్పుడు OB/6 లోకి వెళ్తాం. SAP లోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది. లెడ్జెస్ లో గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కూడా ఉంటుంది, బ్యాక్ వెళ్ళండి. లెడ్జెస్ ఎక్కడ ఉంది? లెడ్జెస్ పైన ఉందా? లెడ్జెస్ కింద గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్ దాని కింద ఉంది చూడండి. అది ఎలాబరేట్ చేయండి. ఎంటర్ గ్లోబల్ కీ కోడ్ చూస్తారా? రైట్ సైడ్ ఉంటుంది చూడండి, OB/6 ఉంటుంది. OB/6 ఓకే. ఎగ్జిక్యూట్ చేయండి. ఎవరో చేశారు ఆల్రెడీ. లాక్ డేటా SM12 వచ్చింది. ఎస్ అనండి. ఎస్ లాక్ డేటా రిమూవ్ చేద్దాం. ఎస్ అనండి. పొజిషన్కి వెళ్ళండి, ఏం కాదు వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, చూద్దాం. పొజిషన్కి వెళ్ళండి, అవుతుందా కదా? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? అదిగో మీరు ఏం చేస్తారు? మీ కంపెనీ కోడ్ ఏంటి? BIRC. కంట్రోల్ కీ ఏంటి? కంట్రీ కీ, ఐఎమ్ సో సారీ, కంట్రీ కీ IN, కరెన్సీ INR, లొకేషన్ హైదరాబాద్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? బిర్లా, BIRLA. కింద కంపెనీ ఉంది చూసారా? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కింద బిర్లా ఎక్కడ ఉంది? BIRLA కింద బిర్లా. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మీ కంపెనీ కోడ్ ఫస్ట్ లో ఉంది. ఎందువల్ల? కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీరు ఏది చేసినా కూడా మీరు కంపెనీ కోడ్ బేస్ గా చేసుకునే చేస్తారు. అలాగే FI లో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది కూడా ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. అది కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ ఇన్ FI, హైయెస్ట్ హైరార్కీ. బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక్కడ ఉంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు? BICA మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? B1. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? కింద ఉంది BIFV. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? BIPV. ఇవన్నీ మీరు క్రియేట్ చేశారు అనమాట. క్లియర్ కదా? సో ఇది టోటల్ గా మనం ఇవన్నీ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ గ్లోబల్ పారామీటర్స్ మెయిన్ బార్ లో చూడండి. మెనూ అక్కడ చూసారా? అదనమాట కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఈ డేటా అంతా కూడా కనిపిస్తుంది అనమాట. మనం చేస్తున్న కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఎప్పటివరకు చేస్తుంది. బట్ మీరు మెయింటైన్ చేయాలి, ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయాలి. ఎందువల్ల అంటే మీరు ఏ కాన్ఫిగరేషన్ చేశారు ఏంటంటే మొత్తం కూడా మెయింటైన్ చేయాలి మ్యాండేటరీగా. ఓకేనా? సో ఎంటర్ప్రైజ్ గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయింది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా రేపటి నుండి ఇంకా పారామీటర్స్, గ్లోబల్ పారామీటర్స్ చాలా ఉన్నాయి కదా. పైకి వెళ్ళండి, ఏమేమి ఉన్నాయి గ్లోబల్ పారామీటర్స్ అని? పిల్లర్స్ ఆఫ్ ది SAP ఫస్ట్ లో చూసారా? ఇంకా చాలా ఉన్నాయి. మనం రేపటి నుంచి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, అవన్నీ ఇంకొక 1 hour క్వశ్చన్ చెప్పమన్నా చెప్తాను, డోంట్ వరీ. ఓకే ఫైన్, కంప్లీటెడ్ అండి. రేపు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. క్లియరా? అందరికి అర్థమైందా? అర్థమైందండి అందరికి? yes sir. అండ్ వన్ మోర్ థింగ్, 7 classes కంప్లీట్ అయినాయండి. పేమెంట్ 7 days తర్వాత పే చేయాలని చెప్పాను కదా. టోటల్ గా ఆల్మోస్ట్ 7 classes. అంటే ఐ మీన్ మనం 1-2 hours చెప్పుకుంటే అది ఒకటి అడిషనల్ చెప్పుకున్నట్టు అనమాట. టోటల్ గా 70 hours అండి, 70 to 80 hours వస్తుంది SAP అనేది. ఒక్కోసారి నేను 2 hours కూడా తీసుకుంటాను. ఎందువల్ల అంటే మనం చెప్పేదే తక్కువ అమౌంట్ లో. లెంతీగా అంటే కొంత బయట ఇన్స్టిట్యూషన్స్ ఎలా చెప్తారంటే 3 months 4 months చెప్తారు. డైలీ 2 కాన్ఫిగరేషన్స్ చెప్తారు, ఎక్కువ చెప్పరు. ఓన్లీ 2 or 3 కాన్ఫిగరేషన్స్. సో లెంత్ ఎక్కువ చేసి పేమెంట్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు. నా స్ట్రాటజీ ఏంటంటే షార్ట్ టైంలో చెప్పేసి తక్కువ అమౌంట్ చెప్తాను. ఓకేనా? అదనమాట. సో ఇది సెషన్ ఈరోజు. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనం రేపు నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి.